నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో మనం ఇప్పటికే టెట్ 2024 స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ని ఇప్పటికే 2 వీడియోల రూపంలో చూసాము. సో 91 నుంచి 130 ప్రశ్న వరకు మనం ఇప్పటికే చూడడం జరిగింది. ఈ రోజు వీడియోలో మనం 131 ప్రశ్న నుంచి మిగిలినటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. సో మొట్టమొదటి ప్రశ్న 131 ప్రశ్న, తరగతి గదిలో తరచూ కళ్ళు నలుపుతూ కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నటువంటి విద్యార్థులను గమనించినటువంటి ఉపాధ్యాయుడు చేయాల్సిన పని ఏమిటి? సో తరగతి గదిలో ఒక విద్యార్థి కళ్ళు నలుపుకుంటూ కనిపిస్తున్నాడు, అలాగే కళ్ళు నీరు కారుతూ కనిపిస్తోంది. అటువంటి విద్యార్థిని గురించినటువంటి ఉపాధ్యాయుడు చేయాల్సినటువంటి పని ఏంటి అని అడుగుతున్నాడు. సో ఏ పాఠశాల నుంచి పంపివేయడము, బి తరగతి గదిలో పడుకోబెట్టడము, సి తల్లిదండ్రులకు ప్రధాన ఉపాధ్యాయుల వారికి తెలియజేయడము, అలాగే డి వచ్చేసి వారి తల్లిదండ్రులకు తెలియపరిచి వైద్య పరీక్షలు చేయించడము. సో 4 ఆప్షన్స్ లో కరెక్ట్ ఆన్సర్ ఏదనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో మీరు గెస్ట్ చేసినట్లుగానే ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ డి, వారి తల్లిదండ్రులకు తెలియజేయాలి. మొదటగా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసి వైద్య పరీక్షలు నిర్వహించేటువంటి ప్రయత్నం చేయాలి. పిల్లలు తరచుగా కళ్ళు నలుపుకుంటున్నారు అంటే వారికి దృష్టి లోపం ఉంది లేదా కంటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ వచ్చింది అని అర్థం అనమాట. సో దృష్టి లోపం ఉన్న వాళ్ళలో కానీ అలాగే కంటికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే కళ్ళు పొద్దాక నలుపుకుంటూ ఉంటారు. ఇలాంటిది ఏదైనా మనం గమనించాము అన్నట్లయితే వెంటనే ఆ ఉపాధ్యాయుడు ఏం చేయాలి? తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఆ పిల్లలకి కంటి పరీక్షలు చేయించండి, కంటిలో ఇన్ఫెక్షన్ కానీ లేదా ఏదైనా దృష్టిలోపం కానీ ఉండవచ్చు అని చెప్పాలి. అలా చేసినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు పరీక్షలు నిర్వహించుకుని లోపం ఏంటి అనేది గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన ఆప్షన్స్ చూస్తే పాఠశాల నుంచి పంపివేయడం అనేది శిక్షించడం అవుతుంది. సో అతను చేసింది ఏం తప్పు కాదు, అతనికి ఏం తెలియదు కదా, విషయం తెలియదు కాబట్టి పాఠశాల నుంచి పంపించేయడం చేయకూడదు. అలాగే పడుకోబెట్టడం వల్ల కానీ ప్రధానోపాధ్యాయుల వారికి తెలియజేయడం వల్ల కానీ కంటి సమస్య అయితే తీరదు కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయుడు తల్లిదండ్రులకు తెలియజేసి వైద్య పరీక్షలకు పంపించేటువంటి ప్రయత్నం చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో నెక్స్ట్ 132 ప్రశ్న, క్రింది వాటిలో సెరిబ్రల్ పాలసీకి సంబంధం లేనిది అని అడుగుతున్నారు. సో నెగిటివ్ సెన్స్లో ఉంది. సంబంధం లేనిది ఏంటి? సెరిబ్రల్ పాలసీకి సంబంధం లేనిది ఏంటి అనేది తెలియాల్సి ఉంటుంది. ఆన్సర్లో ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చరమాంగవాతము, ఆప్షన్ బి వచ్చేసి అర్ధాంగవాతము, ఆప్షన్ సి వచ్చేసి ఏకాంగవాతము, ఆప్షన్ డి వచ్చేసి ఎకోలాలియా ఆప్షన్ డి. సో 4 ఆప్షన్స్లో సరైన సమాధానం మీకు ఏమనిపిస్తోందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ డి, ఎకోలాలియా అంటే ఇతరులు చెప్పినటువంటి మాటలని మళ్ళీ మళ్ళీ చిలక పలుకుల్లాగా చెప్పడం అనమాట. సో ఇలా చేసేటువంటి పిల్లలు ఎవరుంటారు అంటే ఆటిజం కలిగినటువంటి వాళ్ళలో మనం చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను పదే పదే రిపీట్ చేస్తూ ఉంటారు, చిలక పలుకుల్లాగా రిపీట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇది ఆటిజానికి సంబంధించినటువంటి లక్షణం. ఆప్షన్ డి ఎకోలాలియా అనేటువంటిది దేనికి సంబంధించిన లక్షణం అండి? ఆటిజానికి సంబంధించిన లక్షణం. ఇలా కూడా అడిగేందుకు అవకాశం ఉంటుంది. క్రింది వాటిలో ఆటిజంకి సంబంధించినటువంటి లక్షణాన్ని గుర్తించండి అని అడిగినా కూడా సేమ్ ఆప్షన్స్ ఇచ్చినట్లయితే ఎకోలాలియా అనేది ఆన్సర్ అవుతుంది. ఇక మిగిలిన ఆప్షన్స్లో చూస్తే చరమాంగవాతము, అర్ధాంగవాతము, ఏకాంగవాతము అనేది కండరాలకు సంబంధించినటువంటివి. ఇవన్నీ కూడా సెరిబ్రల్ పాలసీలో ఉన్నటువంటి రకాలుగా చెప్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఈ విద్యార్థులు తలకు బదులుగా లత అని పదాలను తిరగదిప్పి తరచుగా చదువుతూ ఉంటారు. సో ఎవరైతే ఏ లోపం ఉన్నటువంటి పిల్లలు తల అనేటువంటి పదార్థానికి బదులుగా అక్షరాలను తిరగేసి చదువుతూ ఉంటారు, లత అని చదువుతూ ఉంటారు. ఇలా చదివేటువంటి లక్షణము ఏ విద్యార్థుల్లో ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ బుద్ధిమాంద్యత, ఆప్షన్ బి నిర్దిష్ట అభ్యసన సమస్యలు, ఆప్షన్ సి దృష్టిలోపము, ఆప్షన్ డి ఆటిజము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ బి నిర్దిష్ట అభ్యసన సమస్యలు. అక్షరాలను పదే పదే తిరగేసి చదవడము అంటే ముందున్నది వెనకున్నది ముందు చదవడము అనేది డిస్లెక్సియాకి సంబంధించినటువంటి లక్షణం అనమాట. సో డిస్లెక్సియా ఉన్న వాళ్ళలో అక్షరాలని సరిగ్గా గుర్తించలేరు కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే అక్షరాలని గుర్తించినా కూడా తిరగేసి చదువుతూ ఉంటారు అనమాట. సో ఇలాంటి డిస్లెక్సియా అనేది అభ్యసనానికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి ఇక్కడ ఆప్షన్ని నిర్దిష్ట అభ్యసన సమస్యగా మనం చెప్పవచ్చు. ఇక బుద్ధిమాంద్యత ఉన్నటువంటి వాళ్ళకి అసలు చదవడమే కష్టమైపోతుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అలాగే దృష్టిలోపం ఉన్న వాళ్ళకి
అక్షరాలు కనిపించవు. అలాగే ఆటిజం అనేటువంటిది ఒక సామాజిక సంబంధాల సమస్య కాబట్టి ఇవేవి కూడా సరైన సమాధానం కాకుండా పోయాయన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్‌కి వెళ్దాము. నెక్స్ట్ క్వశ్చన్ దబ్బముక్కు, వాలు, కనురెప్పలు వంటి లక్షణాలు వీరివి. దబ్బముక్కు, వాలు, కనురెప్పలు మొదలైనటువంటివి ఇవి ఎవరి లక్షణాలు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ దృష్టిలోపము, ఆప్షన్ బి ఆటిజము, ఆప్షన్ సి నిర్దిష్ట అభ్యసన సమస్యలు, ఆప్షన్ డి డౌన్స్ సిండ్రోమ్. దబ్బముక్కు, వాలు, కనురెప్పలు అనేవి ఎవరి లక్షణాలు అని చెప్పి అడుగుతున్నారు. సో ఆన్సర్ తెలియజేసే ప్రయత్నం చేయండి కామెంట్ రూపంలో. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ డి డౌన్స్ సిండ్రోమ్. డౌన్స్ సిండ్రోమ్ ఉన్న పిల్లల యొక్క ముఖ కవళికలు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క ఆలోచన తీరు, ముఖ కవళికలు అనేవి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క ముఖ కవళికలు ఎలా ఉంటాయి అంటే దెబ్బ ముక్కు ఉంటుంది, ఫ్లాట్ నోస్ అనేటువంటిది ఉంటుంది. అలాగే వాలు, కనురెప్పలు ఉంటాయి, చిన్న చిన్న నోరు ఉంటుంది, అలాగే పెద్దదైనటువంటి నాలుక ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా డౌన్స్ సిండ్రోమ్ అనేటువంటిది అనుకుందాము జెనెటికల్ మిస్టేక్ వలన వచ్చేటువంటి 47 క్రోమోజోమ్లు ఉన్నటువంటి సందర్భంలో వచ్చేటువంటి వ్యాధిని డౌన్స్ సిండ్రోమ్ అని చెప్పుకున్నాం కదా. సో ఇలాంటి వాళ్ళలో నా దెబ్బముక్కు, వాలు, కనురెప్పలు, చిన్న నోరు, పెద్ద నాలుక మొదలైనటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో దృష్టి లోపము, ఆటిజము, అభ్యసన సమస్యలు ఉన్న పిల్లల యొక్క ముఖ కవళికలు పూర్తిగా సాధారణంగానే ఉంటాయి. వీటికిను ముఖ కవళికలకి సంబంధం ఏం లేదు కాబట్టి మిగిలినటువంటి విషయంలో ఎలాంటి తేడా ఉండదు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారము బాగా వినపడుతున్నటువంటి చెవిలో 70 డెసిబిల్స్ కానీ అంతకంటే ఎక్కువ లోపం కానీ ఉన్నట్లయితే వారిని ఇలా నిర్వచిస్తారు. సో 70 డెసిబిల్స్ కంటే ఎక్కువ లోపం ఉంది అన్నట్లయితే వాళ్ళని ఎలా నిర్వచిస్తారు అని చెప్పి అడుగుతున్నారు. అది కూడా ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారము, ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారము 70 డెసిబిల్స్ కంటే ఎక్కువ లోపం ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా నిర్వచిస్తారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ బధిరత్వము, ఆప్షన్ బి కష్టతరమైన వినికిడి, ఆప్షన్ సి అతి తక్కువ వినికిడి లోపము, ఆప్షన్ డి తక్కువ వినికిడి లోపము. సో సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ ప్రశ్నకు సరైన సమాధానము ఆప్షన్ ఏ బధిరత్వము. ఆర్పిడబ్ల్యూడి చట్టం ప్రకారము 2 చెవులలో కూడా 70 డెసిబిల్స్ లేదా అంతకంటే ఎక్కువ వినికిడి లోపం ఉంది అన్నట్లయితే దాన్ని పూర్తి స్థాయి బధిరత్వము అని చెప్పి అంటూ ఉంటారు. సో 60 నుంచి 70 డెసిబిల్స్ మధ్యలో ఉంటే కష్టతరమైన వినికిడి అని, 26 నుంచి 40 డెసిబిల్స్ మధ్యన ఉంటేనేమో అతి తక్కువ వినికిడి లోపము అని చెప్పి, 16 నుంచి 25 మధ్య ఉంటేనేమో తక్కువ వినికిడి లోపము అని చెప్పి చెప్తారు. కాబట్టి సరైన సమాధానము ఆప్షన్ ఏ బధిరత్వము. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు నవచైతన్య కాంపిటీషన్స్ ఎవరైతే డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, రివిజన్ టెస్టులు, డివిజనల్ టెస్టులు, గ్రాండ్ టెస్టులతో కూడినటువంటి ఎగ్జామ్స్ సిరీస్ని నిర్వహించడం జరుగుతోంది. మిగిలిన వాళ్ళతో సమానంగా చాలా యాప్స్ ఎస్జిటీలకు ఇస్తూ ఉంటాయి, చాలా యాప్స్ కొన్ని స్కూల్ అసిస్టెంట్లకు కూడా విభాగాలకు ఇస్తూ ఉంటాయి. నవచైతన్య కాంపిటీషన్స్లో అన్ని విభాగాలకి దాదాపుగా ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళ కోసం మిగిలిన వాళ్ళతో ఏమాత్రం తగ్గకుండా బిట్స్ నెంబర్లో కానీ స్టడీ మెటీరియల్ విషయంలో కానీ అంత రాజీ పడకుండా మీకు చక్కటి ఎగ్జామ్స్ అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటుగా స్టడీ మెటీరియల్ రూపొందించేటువంటి పని కూడా జరుగుతుంది. అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా అందించేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలి అన్నట్లయితే 9640717460 నెంబర్కి కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 136 ప్రశ్న. కంటి అద్దాలు మరియు వినికిడి యంత్రము ధరించి పాఠశాలలకు హాజరయ్యేటువంటి విద్యార్థికి ఏ రకమైన వైకల్యం ఉందని గుర్తించవచ్చు. సో కంటి అద్దాలు ఉన్నాయి, వినికిడి యంత్రం ఉంది, ఏ రకమైనటువంటి లోపం ఉంది విద్యార్థులు అని చెప్పి గుర్తించవచ్చు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ దృష్టి లోపము, ఆప్షన్ బి వినికిడి లోపము, ఆప్షన్ సి ఏ వైకల్యము లేదు, ఆప్షన్ డి బహుళ వైకల్యము. సో సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈజీ క్వశ్చన్. సో ఇక్కడ ఆప్షన్ డి బహుళ వైకల్యము. ఇక్కడ నా అబ్బాయి కంటి చూపు లేదు, తర్వాత వినికిడి లోపం కూడా ఉన్నది అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కంటి అద్దాలు పెట్టుకున్నారు అంటే కంటి చూపులో ఏదో ఇబ్బంది ఉంది అని అర్థము. అలాగే వినికిడి యంత్రాన్ని ధరిస్తున్నారు అంటే వినికిడి లోపం కూడా ఉన్నది అని అర్థం. సో దృష్టి లోపం, వినికిడి లోపం 2 ఉన్నాయి. ఇలా 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ లోపాలు ఉన్నాయి అన్నట్లయితే దాన్ని బహుళ వైకల్యము అని చెప్పి పిలుస్తాము. కాబట్టి ఇక్కడ ఇది బహుళ వైకల్యాన్ని సూచిస్తుంది. కేవలం కంటి సమస్య కానీ కేవలం దృష్టి లోపం కానీ ఉంది అన్నట్లయితే వాటిని ఏక సమస్య అని చెప్పి అంటూ ఉంటారు. సో కంటి సమస్య కానీ లేదంటే చెవి సమస్య కానీ ఉన్నట్లయితే ఏక వైకల్యముగా చెప్తూ ఉంటాము. ఇక 2 ఉన్నాయి కాబట్టి దీన్ని బహుళ వైకల్యంగా చెప్పవచ్చు.
సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 137వ ప్రశ్న. వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవిలో లోపం ఉన్నట్లయితే దాన్ని ఈ విధంగా పిలుస్తూ ఉంటారు. వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవిలో లోపం ఉంది అన్నట్లయితే అలాంటి సందర్భాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ మిత వినికిడి లోపము, ఆప్షన్ బి ఇంద్రియ నాడీ సంబంధ వినికిడి లోపము, ఆప్షన్ సి వాహక సంబంధ వినికిడి లోపము, ఆప్షన్ డి మిశ్రమ వినికిడి లోపము. సో సరైన సమాధానం మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ డి మిశ్రమ వినికిడి లోపము. సో బయట చెవి, మధ్య చెవి సమస్యలని వాహక లోపం అని పిలుస్తారు. సో కాంబినేషన్స్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. బయట చెవి, మధ్య చెవి సమస్యలు ఉన్నట్లయితే వాటిని వాహక లోపం అని చెప్పి పిలుస్తారు. లోపల చెవి, నరాల మధ్య సమస్య ఉంది అన్నట్లయితే దాన్ని ఇంద్రియ లోపం అని చెప్పి అంటారు. ఈ రెండు రకాల సమస్యలు ఒకేసారి అంటే వెలుపల చెవి, మధ్య చెవి, లోపల చెవిల్లో కనుక లోపం ఉంది అన్నట్లయితే అలాంటి దాన్ని మిశ్రమ వినికిడి లోపం అని చెప్పి అంటారు. సో మిత లోపం అనేటువంటిది వినికిడి ఎంత పోయిందో చెప్పేటువంటి స్థాయి మాత్రమే. సో ఓవరాల్గా మిశ్రమ వినికిడి లోపం అంటే ఓవరాల్గా మొత్తం బయట చెవి, మధ్య చెవి, లోపల చెవి మధ్యలో సమస్యలు ఉన్నాయి అన్నట్లయితే దాన్ని మిశ్రమ వినికిడి లోపము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఈ క్రింది వానిలో ఆటిజంకి సంబంధించినటువంటి లక్షణాలకు సంబంధించినది. సో పాజిటివ్ సెన్సే కనిపిస్తుంది. సంబంధించింది ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ పాటలు పాడడము, ఆప్షన్ బి కంటి చూపు నిలపలేకపోవడము, ఆప్షన్ సి నాట్యం చేయడము, ఆప్షన్ డి కథలు చెప్పడము. సో సరైన సమాధానం ఈజీగానే గెస్ చేయొచ్చు. సో ఒకవేళ సమాధానం తెలిసింది అన్నట్లయితే 138వ ప్రశ్న అని చెప్పి రాసి దాని సరైన సమాధానం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ ప్రశ్నకు సరైన సమాధానము కంటి చూపు నిలపలేకపోవడము. ఆటిజం ఉన్నటువంటి పిల్లలకి సామాజిక సంబంధాలు కష్టమవుతూ ఉంటాయి. అంటే ఇతరులతో మాట్లాడడం ఇలాంటివి మామూలు వ్యక్తుల్లాగా చేయలేరు. ఇతరులతో మాట్లాడేటువంటి సందర్భంలో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కళ్ళలోకి నేరుగా చూడకుండా చూపును పక్కకి తిప్పుకుంటూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా కంటి చూపు అనేటువంటిది స్పష్టంగా చూపు నిలపలేకపోవడం అనేటువంటిది వీళ్ళలో ఉండే లక్షణము. ఇక మిగిలినవన్నీ బాగానే చేయగలుగుతూ ఉంటారు. అంటే పాటలు పాడడం కానీ, నాట్యం చేయడం కానీ, కథలు చెప్పడం కానీ ఇలాంటివన్నీ కూడా సాధారణ పిల్లలకు ఉండేటువంటి లక్షణాలు. కాబట్టి ఆటిజం పిల్లలకు ఉండేటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏంటని అడిగితే కంటి చూపు నిలపలేకపోవడం అనేది గుర్తించవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అభ్యసన వైకల్యం గల వాళ్ళ విద్యను వరుసగా ఎలా విభజించవచ్చు. అభ్యసన వైకల్యం ఉన్నటువంటి వారి యొక్క విద్యని వరుసగా ఏ విధంగా విభజించవచ్చు అని చెప్పి అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ ప్రారంభ దశ, సమైక్య దశ, సంధి దశ, ఆప్షన్ బి ప్రారంభ దశ, సంధి దశ, సమైక్య దశ, ఆప్షన్ సి సమైక్య దశ, సంధి దశ, ప్రారంభ దశ, ఆప్షన్ డి సంధి దశ, ప్రారంభ దశ, సమైక్య దశ. సో ఇక్కడ ఆర్డర్ అడుగుతూ ఉన్నారు. అభ్యసన వైకల్యం ఉన్నటువంటి వాళ్ళలో విద్యను ఏ విధంగా విభజించవచ్చు అని అడుగుతున్నారు. సో సరైన సమాధానాన్ని 139 అని రాసి కామెంట్ చేయండి. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ బి ప్రారంభ దశ, సంధి దశ, సమైక్య దశ. సో అభ్యసన వైకల్యం ఉన్నటువంటి పిల్లలకి విద్యా బోధన అనేటువంటిది 3 దశల క్రమంలో జరుగుతుంది. ఇందాక అనుకున్నాం కదా క్రమం అడిగారు. ఇక్కడ 3 దశల్లో జరుగుతుంది. మొట్టమొదటి దశలో బేసిక్స్ నేర్పించడం జరుగుతుంది. ఇలా బేసిక్స్ నేర్పించేటువంటి దశ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రారంభ దశ అని చెప్పి చెప్తాము. తర్వాత ఈ మార్పులకు అలవాటు పడేటువంటి దశ ఏదైతే ఉంటుందో దాన్ని సంధి దశ అని చెప్పి పిలుస్తారు. చివరిలో అందరితో సమానంగా అందరితో కలిసిపోయేటువంటి పరిస్థితి వాళ్ళకి వస్తుంది. ఇలా అందరితో కలిసిపోయేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని సమైక్య దశ అని చెప్పి పిలుస్తారు. ఇక మిగిలిన ఎంపికల్లో దశల్ని ముందు వెనుక క్రమాలని తప్పుగా ఇవ్వడం జరిగింది కాబట్టి వాటిని పక్కన పెట్టేసి మనము ఆప్షన్ బి ప్రారంభ దశ, సంధి దశ, సమైక్య దశను ఆన్సర్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 140వ ప్రశ్న. అభ్యసన సమస్యలు అనే మాటని మొట్టమొదటిగా ఉదహరించినటువంటి వారు. అభ్యసన సమస్యలు అనే మాటని మొట్టమొదటిగా ఉదహరించినటువంటి వారు ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ రాజేష్ సాహు, ఆప్షన్ బి శామ్యూల్ కిర్క్, ఆప్షన్ సి సిరివెన్నెల శ్రీమాన్, ఆప్షన్ డి గ్రిఫిత్. సో సరైన సమాధానం మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి 140 అని పెట్టి.
సో ఈ ప్రశ్నకు సరైన సమాధానము ఆప్షన్ బి శామ్యూల్ కిర్క్. లెర్నింగ్ డిసేబిలిటీస్ అభ్యసన సమస్యలు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 1963 సంవత్సరంలో ప్రముఖ విద్యావేత్త అయినటువంటి శామ్యూల్ కిర్క్ ఉపయోగించడం జరిగింది. గ్రిఫిత్ వచ్చేసి మానసిక అభివృద్ధి కొలిచేటువంటి స్కేల్ని రూపొందించారు, కానీ ఈయన ఏం పదాలు వాడలేరు. గ్రిఫిత్ అనేటువంటి ఆయన కూడా గుర్తుపెట్టుకోండి, మానసిక అభివృద్ధిని కొలిచేటువంటి స్కేల్ని రూపొందించడం జరిగింది. మిగిలినటువంటి 2 పేర్లు జస్ట్ ఆప్షన్స్గా ఫ్రేమ్ చేశారు అంతే, వాళ్ళకేం పెద్దగా ప్రాముఖ్యత ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. 141 ప్రశ్న, క్రింది వానిలో శారీరక వైకల్యానికి సంబంధించనిది, శారీరక వైకల్యానికి ఏది సంబంధించదు అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఆమ్ల దాడి బాధితులు, ఆప్షన్ బి డార్ఫిజము, ఆప్షన్ సి దృష్టిలోపము, ఆప్షన్ డి హీమోఫీలియా. సో వీటిలో ఏది శారీరక వైకల్యం సంబంధించింది కాదు అని అడుగుతున్నారు. సో సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ డి హీమోఫీలియా. హీమోఫీలియా అనేది రక్తం గడ్డకట్టకపోవడానికి సంబంధించినటువంటి ఒక జన్యుపరమైనటువంటి లోపం అనమాట. ఇది శారీరక వైకల్యం కిందకి రాదు. ఆమ్లదాడి అనేది ఏమో ప్రమాదము, మరుగుజ్జుతనము అనేటువంటిది కానీ దృష్టిలోపం అనేది కానీ శారీరక కదలికలు ఇంద్రియాలకు సంబంధించినవి కాబట్టి ఇవన్నీ కూడా శారీరక వైకల్యాల వర్గానికి సంబంధించినవి. ఇక్కడ మనం చూసినట్లయితే హీమోఫీలియా అనేటువంటిది కేవలం రక్తం గడ్డకట్టడానికి సంబంధించినటువంటి సమస్య కాదు, కాబట్టి ఇది శారీరక వైకల్యానికి సంబంధించదు. సో నెక్స్ట్ క్వశ్చన్ 142 ప్రశ్న, అభ్యసనానికి సార్వజనీన రూపకల్పన అనేది వీరికి ఉపయోగపడేటువంటి పద్ధతి. అభ్యసనానికి సార్వజనీన రూపకల్పన అనేది ఎవరికి ఉపయోగపడుతుంది అని అడుగుతున్నారు. చదువులో ఆప్షన్ ఏ చదువులో వెనకబడినటువంటి పిల్లలకు మాత్రమే, ఆప్షన్ బి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మాత్రమే, ఆప్షన్ సి ప్రతిభావంతులైన పిల్లలకు మాత్రమే, ఆప్షన్ డి అన్ని రకాల పిల్లలకి. సో సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఆప్షన్ డి సరైన సమాధానము, అన్ని రకాల పిల్లలకి. సార్వజనీన రూపకల్పన అంటే పేరులోనే కనిపిస్తోంది కదా, సార్వజనీనము అంటే అందరికీ అని అర్థం అనమాట. అంటే తరగతి గదిలో ఉండేటువంటి చురుకైన పిల్లలు, వెనుకబడిన పిల్లలు, దివ్యాంగులు, ఇలా అందరూ అన్ని రకాలైనటువంటి వర్గాలకు చెందినటువంటి పిల్లలకి తగినట్లుగా బోధించేటువంటి విధానము. కాబట్టి ఈ మిగిలినటువంటి ఎంపికలన్నీ కూడా, మిగిలినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఒక్కొక్క వర్గానికి చెందినవి మాత్రమే అని చెప్తూ ఉన్నాయి. సార్వజనీన అనేది అందరికీ సంబంధించింది కాబట్టి అన్ని రకాల పిల్లలకు అని చెప్పి మనం తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచ బ్రెయిలీ దినోత్సవము ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకోవడం జరుగుతుంది. ఆప్షన్ ఏ జనవరి 3, ఆప్షన్ బి జనవరి 4, ఆప్షన్ సి జనవరి 5, ఆప్షన్ డి జనవరి 6. సో సరైన సమాధానాన్ని 143 అని రాసి కామెంట్ చేయండి. సో ఈ ప్రశ్నకు సరైన సమాధానము ఆప్షన్ బి జనవరి 4. అందులకి చదువుకోవడానికి బ్రెయిలీ లిపిని కనుగొన్నారు. ఎవరు? లూయి బ్రెయిలీ. ఈయన జన్మదినం జనవరి 4. అందుకనే ఏం చేస్తాము అంటే జనవరి 4వ తేదీన ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటాము. మిగిలినవన్నీ జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినటువంటి డేట్లు మాత్రమే, ప్రత్యేకంగా ప్రాముఖ్యత కలిగినవి ఏం కాదు. సో ఇందాక చెప్పాము, నవచైతన్య కాంపిటీషన్స్, డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, రివిజన్ టెస్టులు, డివిజనల్ టెస్టులు, గ్రాండ్ టెస్టులతో కూడినటువంటి చక్కటి ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ని రన్ చేస్తుంది. దీంతో పాటుగా చక్కటి స్టడీ మెటీరియల్ అందించే ఏర్పాటు చేస్తుంది, చక్కటి ఆన్లైన్ క్లాసెస్ని కూడా రూపొందించేటువంటి ఏర్పాటు చేస్తుంది. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కావాలి అన్నట్లయితే 9640717460 నెంబర్కి కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఏదైనా చదువుతూ ఉన్నాము అన్నట్లయితే ప్రశ్న ఏ విధంగా అడుగుతారు అనేది తెలియనట్లయితే, ప్రశ్న ఎలా అడుగుతారు, దాన్ని ఏ విధంగా మనం అటెంప్ట్ చేయగలుగుతాము అనేది తెలియనట్లయితే కొంచెం మనం ప్రిపరేషన్స్ అన్నగిలేటువంటి అవకాశం ఉంటుంది. ప్రిపరేషన్ సిస్టమేటిక్గా సాగకపోవచ్చు. ఈ ప్రిపరేషన్ సిస్టమేటిక్గా సాగాలి అన్నట్లయితే తప్పనిసరిగా నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు హెల్ప్ చేస్తాయి. వివరాలు కావాలి అన్నట్లయితే 9640717460 నెంబర్ని కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి సాధారణ సంభాషణ ధ్వని తీవ్రత ఈ డెసిబెల్స్ మధ్యలో ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్యలో సాధారణ సంభాషణ జరుగుతోంది, ధ్వని తీవ్రత ఏ డెసిబెల్స్ మధ్యలో ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 35 నుంచి 45 డెసిబెల్స్ మధ్యలో, ఆప్షన్ బి 45 నుంచి 55 డెసిబెల్స్ మధ్యలో, ఆప్షన్ సి 55 నుంచి 65 డెసిబెల్స్ మధ్యలో, ఆప్షన్ డి 65 నుంచి 75 డెసిబెల్స్ మధ్యలో. సో సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ బి 45 నుంచి 55 డెసిబెల్స్ మధ్యలో. ఇద్దరు వ్యక్తులు సాధారణ గొంతుకుతో మాట్లాడుకుంటున్నట్లయితే అలా వెలువడేటువంటి ధ్వని తీవ్రత సుమారుగా 45 నుంచి 55 డెసిబెల్స్ మధ్యలో ఉంటుంది. ఒకవేళ 35 నుంచి 45 డెసిబెల్స్ మధ్యలో మాటలు వినిపిస్తున్నాయి అంటే వాళ్ళు నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు అని అర్థం. గుసగుసలు ఆడుకుంటున్నారు అంటాం కదా, అలా అనమాట. 55 నుంచి 65 డెసిబెల్స్ అంటే గట్టిగా మాట్లాడుకుంటున్నారు, చాలా పెద్దగా మాట్లాడుకుంటున్నారు అని అర్థం. 65 నుంచి 75 డెసిబెల్స్ అంటే అరుచుకోవడం లేదంటే ట్రాఫిక్ శబ్దానికి సమానం అవుతుంది అనమాట. అరుచుకుంటున్నట్లయితే లేదంటే ట్రాఫిక్ లో రోడ్డు మీద వెళ్ళేటువంటి వాహనాల యొక్క శబ్దం ఉంటుంది చూసారా, అది 65 నుంచి 75 డెసిబెల్స్ దాకా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాము. ఈ ఆర్టికల్ ప్రకారము ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత విద్యను అభ్యసించేలా చేయాలి. సో పిల్లలకి ఉచిత విద్యా సౌకర్యాలను కల్పించాలి అని తెలియజేసే ఆర్టికల్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 23A, ఆప్షన్ బి 22A, ఆప్షన్ సి 24B, ఆప్షన్ డి 21A. సో సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ డి 21A. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21A అనేటువంటిది ఇది విద్యా హక్కు చట్టాన్ని సూచిస్తుంది. ఈ చట్టం ప్రకారము 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా దివ్యాంగులు 18 సంవత్సరాల వరకు, దివ్యాంగులు అయినట్లయితే వాళ్ళకి 18 సంవత్సరాల వరకు ఈ చట్టం వర్తిస్తుంది. అటువంటి పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను పొందేటువంటి ప్రాథమిక హక్కు కలిగి ఉన్నారు. సో ఉచిత నిర్బంధ విద్య అనేటువంటిది 6 నుంచి 14 సంవత్సరాల వరకు ఉండేటువంటి బాలబాలికలకి, అలాగే దివ్యాంగులకి అయితే 18 సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఉచిత విద్యను అభ్యసించాలి అన్నట్లయితే రాజ్యాంగంలో 21A అనుసరించాలి అని చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన ఆర్టికల్స్ చూసినట్లయితే 23 అనేది మనుషుల అక్రమ రవాణా నిషేధానికి సంబంధించింది. 22 అనేది అరెస్టు నుంచి రక్షించడం కోసం ఏర్పాటు చేయబడింది. 24 అనేది బాల కార్మిక వ్యవస్థ నిషేధానికి సంబంధించింది. సో ఇవి కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, వేరే సందర్భాల్లో వీటిని కూడా అడగొచ్చు. ఇందులో మనం మాట్లాడుకుందాం. 23 మనుషుల అక్రమ రవాణాకి సంబంధించింది, 22 అరెస్ట్ నుంచి రక్షణ, 24 బాల కార్మిక వ్యవస్థ నిషేధం గురించి చెప్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాము. సో ఈ వైకల్యము క్రోమోజోన్ల యొక్క అపసవ్యత వలన వస్తుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది క్రోమోజోముల యొక్క అపసవ్యత వలన వస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వినికిడి లోపము, ఆప్షన్ బి దృష్టి లోపము, ఆప్షన్ సి నిర్దిష్ట అభ్యసన సమస్య, ఆప్షన్ డి డౌన్స్ సిండ్రోమ్. సరైన సమాధానం ఏంటి అనేది ఈజీ క్వశ్చన్. 146 అని రాసి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ డి డౌన్స్ సిండ్రోమ్. సో డౌన్స్ సిండ్రోమ్ అనేది మనిషిలో 21వ జత అయినటువంటి క్రోమోజోముల జతలో అదనపు క్రోమోజోమ్ ఉండడం వలన వస్తుంది. 21వ జతలో జనరల్గా జత అంటే 2 ఉండాలి కదా, సో 2కు బదులుగా 3వ క్రోమోజోమ్ కూడా ఉంటుంది. ఇలా 3 క్రోమోజోమ్లు ఉన్నట్లయితే 21వ జతలో 3 క్రోమోజోమ్లు ఉన్నాయి అన్నట్లయితే అలాంటి వాళ్ళ డౌన్ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధి వస్తుంది. సో ఇది పూర్తిగా క్రోమోజోమ్ల యొక్క లోపం అనమాట. ఇక వినికిడి లోపం, దృష్టి లోపం, అభ్యసన సమస్యలు మొదలైనటువంటివన్నీ కూడా కేవలం క్రోమోజోమ్లే కాకుండా గర్భిణీ సమయంలో ఇతర రకాలైనటువంటి ఇన్ఫెక్షన్లు కానీ, పోషకాహార లోపం కానీ, ప్రమాదాలు కానీ మొదలైనటువంటివన్నీ కూడా కారణాలుగా మారేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం డౌన్స్ సిండ్రోమ్ అనేది కేవలం క్రోమోజోముల యొక్క అపసవ్యత వలన వచ్చేటువంటి వ్యాధిగా గుర్తించవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శామ్యూల్ కిర్క్ పద్ధతి ప్రకారము అభ్యసన సమస్యలు గల పిల్లలను గుర్తించే పద్ధతులు కానివి. నెగటివ్ సెన్స్ అండి. సో శామ్యూల్ కిర్క్ ప్రకారము అభ్యసన సమస్యలు ఉన్న పిల్లల్ని గుర్తించే పద్ధతి కాంది ఏంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వైద్య పరీక్ష, ఆప్షన్ బి కుటుంబ పాఠశాల పరిసరాల మధ్య అధ్యయనము, ఆప్షన్ సి ప్రవర్తన మదింపు, ఆప్షన్ డి అనుకూలనాలు. సో సరైన సమాధానము తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ డి అనుకూలనాలు. అనుకూలనాలు అంటే పిల్లాడి సమస్యను గుర్తించిన తర్వాత వారికి అనుగుణంగా పాఠ్యాంశాలను కానీ బోధన కానీ మార్చడం అనమాట. అంటే ఆల్రెడీ సమస్య ఉందని గుర్తించడం పూర్తయిపోయింది. సమస్య ఉందని గుర్తించిన తర్వాత అప్పుడు చేసేటువంటి కార్యక్రమం లేదా అప్పుడు చేసేటువంటి మార్పులు చేర్పులు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అనుకూలనాలు అని చెప్పి అంటాము. కాబట్టి ఇది సమస్యను గుర్తించేటువంటి పద్ధతి కాదు, సమస్యని పరిష్కరించేటువంటి పద్ధతి. సో వైద్య పరీక్ష కానీ, కుటుంబ పాఠశాల అధ్యయనం
కానీ, ప్రవర్తన మాదింపు కానీ ఇవన్నీ కూడా పిల్లవాడిలో ఏ సమస్య ఉన్నది అని గుర్తించేటువంటి పద్ధతులే. కాబట్టి ఈ 3 సరైనవే అవుతాయి. ఆప్షన్ డి అనుకూలనాలు అనేది గుర్తించే పద్ధతి కాదు. సో నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాము. సో నెక్స్ట్ క్వెషన్‌లో వచ్చేసి ద్వంద్వ దృష్టి, శరీరంలో వణుకు, వాగ్దోషాలు, ఉద్వేగాత్మక కలతలు మొదలైనటువంటి సమన్వయ లోపం మొదలైనటువంటివి ఏ వైకల్యం ఉన్నటువంటి వారి యొక్క లక్షణాలు అని చెప్పి అడుగుతున్నారు. సో ద్వంద్వ దృష్టి, శరీరంలో వణుకు, వాగ్దోషాలు, ఉద్వేగాత్మక కలతలు ఇవన్నీ కూడా ఏ వైకల్యం యొక్క లక్షణాలు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ మల్టిపుల్ స్క్లైరోసిస్, ఆప్షన్ బి వినికిడి లోపము, ఆప్షన్ సి ఆటిజము, ఆప్షన్ డి బుద్ధిమాంద్యత. చూడగానే గుర్తించవచ్చు. సరైన సమాధానం మీకు తెలిస్తే 148 రాసి కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. సో ఈ ప్రశ్నకు సరైన సమాధానము మల్టిపుల్ స్క్లైరోసిస్ అనేది నరాలకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి వ్యాధి. ఈ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళలో ఉండేటువంటి లక్షణాలు ఏంట్రా అని అడిగితే కంటికి వస్తువులు రెండుగా కనిపిస్తూ ఉంటాయి. అలా కంటికి వస్తువులన్నీ కూడా రెండుగా కనిపించడాన్ని ద్వంద్వ దృష్టి అని చెప్పి అంటాము. అలాగే కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. దీనివల్ల మాటలు కూడా సరిగ్గా రావు. ఇలాంటి లక్షణాలన్నీ కూడా వీళ్ళలో ఉంటాయి అన్నమాట. ఇక వినికిడి లోపం ఉంది అంటే కేవలం వినపడదు. ఆటిజం అంటే సామాజిక సంబంధాల సమస్య. బుద్ధిమాంద్యత అనేది తక్కువ ఐక్యకి సంబంధించింది. సో ఇవన్నీ కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు కాదు. సో గుర్తుంచుకోవాలి. ద్వంద్వ దృష్టి, శరీరంలో వణుకు, వాగ్దోషాలు, ఉద్వేగాత్మక కలతలు, సమన్వయ లోపం ఇలాంటివన్నీ కూడా మల్టిపుల్ స్క్లైరోసిస్ అనేటువంటి వ్యాధి యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు. సో నెక్స్ట్ 149వ ప్రశ్నకు వెళ్దాము. కార్యాచరణ పథకాన్ని POA ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అనేటువంటి పథకాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? సో 1991 ఏ, నెక్స్ట్ బి 1992, నెక్స్ట్ ఆప్షన్ సి 1993, నెక్స్ట్ ఆప్షన్ డి 1994. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా ఈజీ క్వశ్చన్. సో సరైన సమాధానం ఆప్షన్ బి 1992. 1986 1986లో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు కదా. నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ రూపొందించారు. NPE 1986 అని చెప్పి అంటాము. సో ఇది ఏర్పాటు చేసిన తర్వాత దీని యొక్క అమలు తీరుని సమీక్షించడం కోసం, అలాగే దాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేయడం కోసం ఏం చేశారు అంటే 1992 సంవత్సరంలో ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ POA కార్యాచరణ పథకము అని చెప్పి అంటాము. సో ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అనేటువంటి పథకాన్ని రూపొందించడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పథకం. ఇక మిగిలిన సంవత్సరాలన్నీ కూడా జస్ట్ ర్యాండమ్ గా తప్పుగా ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా సరైన సమాధానాలు కావు. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాము. ఈ పేపర్ లో లాస్ట్ క్వశ్చన్ NHFDC విస్తరించండి, NHFDCని విస్తరించండి అని చెప్పి అంటూ ఉన్నాడు. సో ఆప్షన్స్ జాగ్రత్తగా వినండి. ఆప్షన్ ఏ నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆప్షన్ బి నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెడికేటెడ్ కార్పొరేషన్, ఆప్షన్ సి నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫిమేల్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆప్షన్ డి నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్డ్ కంట్రీ. సో సరైన సమాధానం ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, NHFDC నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. తెలుగులో అయితే జాతీయ వికలాంగుల ఆర్థిక అభివృద్ధి సంస్థ అని చెప్పి అంటాము. ఇది దివ్యాంగులకి ఉపాధి సౌకర్యాలు కల్పించడం కోసం, అలాగే చదువుకోవడానికి లోన్లు ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థగా చెప్పవచ్చు. ఇక మిగిలిన ఆప్షన్లు జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి డెడికేటెడ్, ఫిమేల్, డెవలప్మెంట్, కంట్రీ ఇలాంటి పదాలను వాడి కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. సో సరైన సమాధానం మాత్రం ఆప్షన్ ఏ నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో మొత్తంగా ఈ పేపర్ని పూర్తి చేసుకోవడం జరిగింది. సో టెట్ 2024కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ అండి ఇది. సో దీంట్లో ఉన్నటువంటి ప్రతి ప్రశ్న సరైన సమాధానం ఎందుకైంది, మిగిలిన ఆప్షన్స్ ఎందుకు సరైనవి కావు అనేది చక్కగా వివరించడం జరిగింది. మా ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చింది అన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీ నుంచి స్పందన ఎక్కువగా వచ్చింది అన్నట్లయితే ఖచ్చితంగా మిగిలిన